ఎక్కడ నుండి వచ్చి నేను దుగ్గోడి నుంచి వస్తున్నాను. ఎట్లా ఉండే మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఎట్లా ఉండే మీ అతో అనుబంధం కావచ్చు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎట్లా ఉండే అంటే వాస్తవంగా మేము పీడిఎస్ ఆర్గనైజేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమంలో సుభాష్ రెడ్డి గారు చాలా పరిచయం. ఒక అత్యంత సన్నిహితునిగా ఒక అత్యంత సొంత తమ్మునిగా భావించి తెలంగాణ ఉద్యమంలో మేము చాలా యాక్టివ్గా రోల్ చేసి మేము చేసిన పరిస్థితి. ఆ తర్వాత నేను పీడిఎస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన తర్వాత నాకు మార్కెట్ డైరెక్టర్ ఇచ్చాడు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఇచ్చాడు. చాలా అనేకమైన బాగా చూసుకున్నాడు, సొంత బ్రదర్ కన్నా ఎక్కువ చూసుకున్నాడు. ప్రధానంగా ఏంటంటే నర్సంపేటలో ఈరోజు రాష్ట్రంలో ఎవరు చేయలేని అభివృద్ధి చేసినట్టు మేము గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే వ్యవసాయ పరికరాలు, రైతుల కరెంటు మోటార్లు కానీ, పైపులు కానీ, ట్రాక్టర్లు కానీ, హార్వెస్టర్లు కానీ ఏదైనా కూడా రాష్ట్రంలో ఎవరు ఏ వ్యవసాయ శాఖ మంత్రి చేయని రీతిలో మావాడు సుభాష్ రెడ్డి గారు తీసుకొచ్చి రైతులకు 50% సబ్సిడీ మీద ఇచ్చిన చరిత్ర మావాడికి ఒకటి ఉంది. అది చాలా మేము గొప్పగా రైతులు అందరూ గొప్పగా చెప్పుకుంటారు. రెండోది, ఈరోజు విశాఖపట్నం నుంచి వెళ్ళి ముంబైకి మెగా గ్యాస్ లైన్ పోతూ ఉంది. ఆ మెగా గ్యాస్ లైన్ ఏ రోజు ఏ రాష్ట్రంలో కూడా ఏ జిల్లాలో ఎవ్వరు అడగని, ఒక మంత్రి అడగని, ఒక ఎమ్మెల్యే అడగని మా సుభాష్ రెడ్డి గారు మా నర్సంపేటలో అడిగి కేసీఆర్ని నొప్పించి ఈరోజు మాకు నర్సంపేట ప్రజలకు గ్యాసును ఇంటింటికి గ్యాస్ లైన్ ఇప్పించిన చరిత్ర చాలా గొప్ప మహనీయునికి అంతా మేము రుణపడి ఉంటామని చెప్పి మేము ప్రధానంగా చెప్పుకుంటున్నాం. మూడోది, నర్సంపేట ప్రజల ఆకాంక్ష ఏంటంటే ఈరోజు 33 జిల్లాలకు కేసీఆర్ ఏర్పాటు చేసిండు. నర్సంపేట కూడా ఎప్పుడు మాకు ఏర్పాటు చేయలేదు. అయినా 33 జిల్లాల్లో పోటీగా మాకు నర్సంపేటకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చి 60 పడకల 300 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి కట్టిన చరిత్ర ఆ గొప్ప మహానీయుని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉగాది తెల్లారి కొత్త సాల్ రోజు కేసీఆర్ తీసుకొచ్చి దుగ్గొండి మండలం రంగపురం తీసుకొచ్చి మొత్తం అకాల వర్షం చేపట్టి పంట నష్టం జరిగిందని చెప్పి 340 కోట్ల రూపాయలు నష్టపోకుండా ప్రజలందరికీ నల్లబేలి, దుగ్గొండి, నర్సంపేట ప్రజలందరికీ ఇప్పించిన ఘన చరిత్ర మన నాయకుంది. ఈరోజు రాష్ట్రంలో 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఒకనాడు కూడా ఒక నష్టపరిహారం ఒక రూపాయి ఇవ్వకుండా ఉన్న చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ మావోడు కేసీఆర్ నొప్పించి అన్ని రకాలుగా చేసి నర్సంపేటకు 34 కోట్లు ఒక్కసారిగా 2 సార్లు నష్టపరిహారం ఒక 100 కోట్ల దాకా ఇప్పించిన చరిత్ర మావుంది. అట్లాగే నర్సంపేట ప్రజలకు ఒక పేదల పెన్నిదిగా, పేదల అభిమానిగా మొత్తం కూడా ఏ కార్యకర్తకు ఆపద వచ్చిందన్నా సంపద వచ్చిందన్నా పోయి పరామర్శించి ఆయన వృతభక్తి సాయంగా ఎంతో కొంత సాయం చేసి నిలిచిన మహానీయుడు మా నర్సంపేట వర్గానికి దూరంగా అవడం మేము చాలా కార్యకర్తలం, లీడర్లు అందరం కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే అసలు నాయకుడు మాకు దొరకడు. ఎవరు వచ్చినా మా కార్యకర్తలు మా నాయకులు ఎవరు తీర్చలేరు. మేమందరం కూడా ఈరోజు ఇంత అశేష జనానికి తెలంగాణ ఉద్యమంలో ఇలా కేసీఆర్, హరీష్ రావు తర్వాత 3వ వ్యక్తిగా రాష్ట్రంలో చెప్పుకునే వ్యక్తి ఎవరంటే మా పెద్ద సుభాష్ రెడ్డి. ఇలా ఆ స్థాయిలో ఉండబట్టికనే ఇలా మొత్తం అశేష ప్రజానీకం హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల జిల్లా నుంచి కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ మొత్తం కూడా ఇలా కథం దొక్కితే కనీసం సామాన్య జనం నడవలేని స్థితిలో ఇవాళ ఇక్కడ ఉన్నారంటే ఆయనకున్న అభిమానం ఏందో మనం అందరం అర్థం చేసుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. కాబట్టి అలాంటి ఆయన ఆశయాల్ని మేము అందరం కార్యకర్తలుగా ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా మన తెలంగాణ నర్సంపేటలో మరొకసారి తెలంగాణ గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి ఆయన ఆత్మశాంతిని చేకూరుస్తామని చెప్పి మేము అధ్యస్తూ ఆయన ఆత్మశాంతికి చేకూరాలని మేము మనవి చేస్తున్నాం సుభాష్ రెడ్డి గారికి.